ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడై ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో. మహనీయులు మహాపురుషులు పుట్టినటువంటి ఇళ్ళు ప్రదేశాలు ఖచ్చితంగా ఎప్పటికీ కూడా సందర్శించదగినటువంటి ప్రాంతాలుగా ఉంటాయి. మహానటుడిగా మహానేతగా తెలుగు నేలపైన తనదైన శైలిలో చరిత్రను లిఖించినటువంటి నందమూరి తారక రామారావుకి సంబంధించిన చెన్నై నివాసం ఇప్పుడు అమ్ముడుపోయింది. అసలు ఎందుకు అమ్మేశారు, ఎవరు కొన్నారు, ఆ నివాసాన్ని ఒక మాన్యుమెంట్గా ఉంచాలి అనేటువంటి కోరిక ప్రతి అభిమానిలోనూ ఉంటుంది. ఇప్పుడు ఆ నివాసాన్ని ఏం చేయబోతున్నారు, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే. ప్రభు గారు, ఊహించిన విధంగా ఎన్టీ రామారావు గారిది ఆ మధ్య ఎలక్షన్స్ ముందరనుకుంటా బాగా ప్రచారం జరిగింది. చెన్నైలో ఒక ఇల్లు పాతబడిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడేమో ఏకంగా అమ్ముడుపోయింది, అది ఎవరికో అమ్మేశారు, కొనేశారు అని చెప్పని అంటున్నారు. ఏంటి అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి? నిజంగా రామారావు గారి ఇల్లుని మాన్యుమెంట్గా చేయాలి, దాంట్లో ఉన్నటువంటి అప్పట్లో ఆయన వాడినటువంటి కాస్ట్యూమ్స్ కానీ సెట్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా అలా ఉన్నాయి. ఒక శిథిలావస్థకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భం ఉంది. అయితే దాన్ని వాళ్ళ కుటుంబం నందమూరి రామారావు గారు, ఎన్టీ రామారావు గారి కుటుంబం అంటే తెలిసిందే, చాలామంది కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు అందరూ సెలబ్రిటీస్, ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా ఉన్నతమైన పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళే. అయితే ఇప్పుడు ఆ ఇంటిని ఏం చేయాలనేటువంటిది కుటుంబ సభ్యుల మధ్య ఒక ఇదిగా జరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితి అందరూ కలిసి దాని పట్ల ఒక ఇది తీసుకోవటం అనేటువంటిది సాధ్యపడలేదు. ఈ లోపల ఒక సంఘటన జరిగింది. ఓకే. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారు, ఆయన ఏషియన్ టింబర్ డిపోస్ని బాగా ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ టింబర్ మర్చెంట్స్ వాళ్ళు. ఓకే ఓకే. టాప్ రేంజ్ టింబర్ మర్చెంట్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో టింబర్ బిజినెస్ చేసేటువంటి వ్యక్తి. అలాగే తెలుగులో చాలామంది ఆ రోజుల్లో కృష్ణరాజు గారితో, సోమన్ బాబు గారితో, నాగేశ్వరరావు గారితో వీళ్ళందరితో గొప్ప అనుబంధం కలిగినటువంటి వ్యక్తి, సినిమాలు తీసినటువంటి వ్యక్తి ఆయన. వాళ్ళు చదలవాడ బ్రదర్స్, చదలవాడ తిరుపతిరావు గారు, చదలవాడ శ్రీనివాసరావు గారు, ఇద్దరు కూడా ఇండస్ట్రీలో చాలా ఇదైనటువంటి వ్యక్తులు, చాలా ఆఫ్ కోర్స్ వెల్ బ్లెస్డ్ పీపుల్, కోటాను కోటీశ్వరులు. అయితే ఆయన అనుకోకుండా మన చెన్నై ఏదో పని మీద వెళ్తుంటే పక్కన ఉన్నటువంటి వ్యక్తి ప్రసన్న కుమార్ గారిని ప్రొడ్యూసర్ రామారావు గారి కుటుంబానికి చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి, కౌన్సిల్ సెక్రటరీగా చేస్తున్నారు. ఆయన వీళ్ళందరూ సరదా ఏదో పని మీద మెడ్రాస్ వెళ్ళి వస్తుంటే ఇదే రామారావు గారి అని అంటాం జరిగింది. రామారావు గారిలో ఒకసారి చూద్దాం అని చెప్పేసి ఈయన అంటాం. ఇంట్లో లోపలికి వెళ్ళేటప్పటికి ఆ గేట్ మీద చెయ్యేస్తే కూడా వాచ్మెన్ వచ్చేసి అని చెప్పి ఆ గొడవ చేశాడంట. ఇంతలో వెంటనే ఇప్పుడు ఇప్పటికీ అక్కడ ఒక భద్రత కానీ నిర్వహణ కానీ ఉంది. ఒక వాచ్మెన్ ఉంటాడు, అనుకున్నంత స్థాయిలో లేదు, ఒక వాచ్మెన్ మాత్రం ఉంటాడు. ఇంతలో చేసేటప్పుడు అప్పుడు మోహన్ కృష్ణ గారికి ఫోన్ చేసి, రామారావు గారి అబ్బాయికి మోహన్ కృష్ణ గారికి ఫోన్ చేసి ఇలా ఇల్లు చూడటానికి వచ్చామంటే అప్పుడు ఆ వాచ్మెన్కి ఫోన్ చేసి చెప్తే వాచ్మెన్ తలుపులు తీస్తే లోపలికి వెళ్ళి చూస్తే ఇల్లంతా అసలు ఒక ఇదిలో ఉంది. అప్పటి ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ అవన్నీ ఉన్నాయి. రామారావు గారి జ్ఞాపకాలు కానీ, రామారావు గారు సంచరించినటువంటి ప్లేస్, ఆ మహానుభావుడు నడిచినటువంటి, ఆ మహానుభావుడిని నివసించినటువంటి ఇల్లు అనమాట అది. వీళ్ళందరూ రామారావు గారి ఆ సంస్థానం మొత్తం, ఆ సంతానం మొత్తం పెరిగినటువంటి ఇల్లు అది. ఆ ఇదిని చూడగానే ఈయనకి చాలా అభిమానం తన్నుకొచ్చింది చదలవాడ శ్రీనివాసరావు గారికి. ఇల్లు ఏం చేస్తున్నారు, దీన్ని ఎలా ఉంచారు, ఏం చేస్తున్నారంటే ఏం లేదు అలా ఉంచామంటే అమ్ముతారా, నేను కొంటాను అన్నాను. షాక్ అయ్యి ప్రసన్న కుమార్, అదేంటండి అంటే ఇది తీసుకుందాం రామారావు గారు ఇది అని అంటే, అప్పుడు తర్వాత వెళ్ళిగా నెగోషియేషన్స్ ప్రారంభమైన తర్వాత ఒకటే చెప్పాడు, వాళ్ళు ఏ రేటు చెప్తే ఆ రేటుకి మాట్లాడే పని లేదు, బేరసారాలు లేవు అంటే నేను యాస్టీస్గా తీసుకుంటానని చెప్పడం, వాళ్ళు ఒకది చెప్పడం. ఆ విధంగా ఆయన చదలవాడ శ్రీనివాసరావు గారు అంటే ఇంతమంది సంతానం ఉన్నారు, అందరూ కూడా మంచి పొజిషన్స్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఏపీ సీఎం గారు కూడా ఆయన అల్లుడు గారు. అలాంటిది అక్కడ నిర్వహణ కానీ చాలాసార్లు బాలకృష్ణ గారు కూడా ఎన్టీ రామారావు గారు వస్తు సంచయంతో ఒక మ్యూజియం పెడతాము, ఇప్పుడు రేపు అమరావతిలోనేమో ఎన్టీ రామారావు గారు 600 అడుగుల ఎత్తులో విగ్రహం, అక్కడ ఒక సాంస్కృతిక మ్యూజియం ఇవన్నీ అంటున్నారు. అలాంటిది ఎన్టీ రామారావు గారు సజీవంగా ఉన్నది, వీళ్ళందరూ పెరిగినది, ఈ ఇల్లుని నిర్లక్ష్యంగా వదిలేశారు అనేటువంటి విమర్శలు విపరీతంగా వచ్చినాయి. ఏంటి ఇది నిర్లక్ష్యంగా వదిలేశారు? నిర్లక్ష్యంగా వదిలేయటం ఏమీ కాదు. వాళ్ళు తలుసుకుంటే ఆ ఇంటిని తీసుకొని ఎవరో ఒకరు హ్యాండ్ ఓవర్ చేసుకొని చేయటమే కాదు. అన్నదమ్ములు అంతమంది 18 మంది దాదాపు సంతకాలు చేశారు ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ మీద. మనవరాలు సంతానం అందరూ కలిసి అంతమంది ఒక కూడి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది సాధ్యపడలేదు. టైం కలిసి రాక జరిగినటువంటిది తప్ప అది చేసుకోవాలంటే వాళ్ళకున్నటువంటి స్థితికి, వాళ్ళకున్నటువంటి ఆస్తిపాస్తులకు అది పెద్ద మ్యాటర్ కాదు. అది ఇంతలో ఇది జరిగింది. ఓకే, ఎవరు పడితే వాళ్ళు అడిగితే ఇచ్చేటువంటి వాళ్ళు కూడా కాదు. వీళ్ళు అడిగిన వ్యక్తికి రామారావు గారి పట్ల
ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవ ఏంటి ఆయనకి ఇప్పుడు చాలా మంది అభిమానులు ఉన్నారు. మొన్న కూడా ఎన్టీ రామారావు గారి హవాలో మంత్రులు అయిన వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకంటే ఈయన భిన్నమైన వారు ఎలా అవుతారు చెప్పండి? భిన్నమైన వాళ్ళు, డబ్బులు ఉండే వాళ్ళు అనేటువంటిదే కాదు, ఆయన పట్ల ఒక కృతజ్ఞతా భావం కలిగినటువంటి వాళ్ళు. ఎట్లాగంటే వీళ్ళు చదలవాడ బ్రదర్స్ మొదటి నుంచి కూడా టింబర్ వ్యాపారంలో, తెనాలికి సంబంధించిన వాళ్ళు టింబర్ వ్యాపారంలో బాగా సంపాదించుకొని, అలాగే వాళ్ళకి అప్పట్లో టూరిస్ట్ బస్సుల నిర్వహణ కూడా ఉండేది. రామారావు గారు ఉన్నట్లుగా ఒక ఉధృత స్థాయిలో ఉన్న రోజులు అంటే దాదాపు 1960s ఆ ప్రాంతాలు, 60s 70s ఆ ప్రాంతాల్లో అప్పట్లో ఈ టూరిస్ట్ బస్సుల వాళ్ళకి ఒక ప్రధాన ఆకర్షణ ఏంటంటే తిరుపతి పుణ్యక్షేత్ర దర్శనము, తిరుపతి ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇంకొక ప్రధాన ఆకర్షణ ఎన్టీ రామారావు గారి దర్శనం. ఓకే, ఉదయం 7 మద్రాసు తీసుకెళ్ళి మెడ్రాస్లో ఎన్టీ రామారావు గారి దర్శనం. ఆ విధంగా టూరిస్ట్ బస్సులు నడుపుతూ రామారావు గారిని ఆల్మోస్ట్ ఈ టూరిస్ట్ బస్సులతో పాటు రెగ్యులర్గా వెళ్ళటం, అని చూడటం. ఆ రోజున ఆయన వచ్చి ఆ టూరిస్టులతో పలకరిస్తాం, ఆప్యాయంగా పలకరిస్తాం. ఏం బ్రదర్ ఏ ఊరు, వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాట్లు చేసేవాళ్ళని చెప్పారు. ఏం బ్రదర్ ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉన్నాయి, రైతులు ఎలా ఉన్నారు, వర్షాలు ఎలా ఉన్నాయి, పంటలు బాగా పండుతున్నాయి, ఇలాంటి కుశల ప్రశ్నలతో ఆయన అందరినీ పలకరించేవాళ్ళు. పొద్దున్నే మేకప్ వేసుకొని కూర్చొని వీళ్ళ కోసం ఒక 6:30-7 దగ్గర నుంచి ఒక 8 దాకా స్పెండ్ చేసి అప్పుడు షూటింగ్కి వెళ్ళేవాళ్ళు. అలా టూరిస్ట్ బస్సులు నిర్వహించిన వాళ్ళు వీళ్ళు. సో అంటే ఆ బిల్డింగ్ లోనే అప్పుడు ఉండేవారు, అక్కడికే వీళ్ళు బస్సులు నడిపేవాళ్ళు. అదనమాట ఆ అనుబంధం. ఆ తర్వాత కాలం కలిసి వచ్చి వీళ్ళు చాలా పెద్దవాళ్ళు అయ్యారు, చాలా వేల కోట్ల అధిపతులు అయ్యారు. ఈ రోజున అనుకోకుండా అక్కడికి వెళ్ళి చూడటం అది జరుగుతుంది. రామారావు గారి ఇల్లు అదే కాకుండా వాళ్ళకు దూరపు బంధుత్వం కూడా ఉంది. రామారావు గారికి వాళ్ళ బంధువులు ఎవరికో ఇచ్చి పుచ్చుకోవటాలు జరిగిందనమాట. కాబట్టి ఇవన్నీ అనుబంధాల దృష్ట్యా ఆ ఇంటిని మేము తీసుకుంటామంటే ఎవరు పెడితే వాళ్ళు కాదు కదా. రామారావు గారి పట్ల విశేషమైన అపారమైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు చక్కగా దాన్ని మెయింటైన్ చేస్తారు, దీంతో ఇచ్చారు. సో ఏం చేస్తారు ఇప్పుడు ఆ బిల్డింగ్ ఏం చేస్తారు? కొన్ని మోడిఫికేషన్స్ అవి కూడా జరుగుతున్నాయంటే ఆ ఫోటోస్ అవన్నీ వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ మొత్తం శుభ్రం చేసేసి అది బజుల్లా రోడ్డు, టీ నగర్లోని బజుల్లా రోడ్డు. ఆ బజుల్లా రోడ్డు ఒక వైభవం ఒక రోజుల్లో. ఎదురుగా దాసరి నారాయణరావు గారి ఇల్లు, ఓకే, దానికి జస్ట్ కొంచెం పక్కన బిల్డింగ్ ఎదురుగా బిల్డింగ్ దాసరి నారాయణరావు గారి ఇల్లు. ఇది డిఎన్ఆర్, ఎన్టీఆర్, డిఎన్ఆర్. ఇక రామారావు దాసనారావు అంటే రాత్రి 10 దాకా, తెల్లారి 3 దాకా కథా చర్చలు అవి జరుగుతూ ఉండేవి. ఈయన నిద్రలేసే టైం ఇది. ఆయన ఇంకా బజార్కి ఎవరు వాచ్మెన్లు, గుర్కాలు అవసరం లేదు, వాళ్ళిద్దరికి ఆపలై సరిపోతుంది అనుకునేటువంటిది పెద్ద ప్రతీతి అప్పట్లో. ఆ విధంగా ఆ ఇంట్లో ఇప్పుడు పెద్ద ఫ్లైఓవర్ పడింది, చాలా బిజియెస్ట్ రోడ్ అయింది అది. సరే ఆ ఇంటిని అలా ఉంచేసి దాన్ని బాగా చక్కగా ఒక మాన్యుమెంటల్గా తయారు చేసి రామారావు గారికి అవన్నీ ప్రిజర్వ్ చేస్తూ ఒక రకంగా రామారావు గారి స్మృతి మందిరం లాగా కూల్ చేసో లేదంటే ఇంకోటి ఏదో. అసలు ఆయన మా తరం కాదు, మా తరతరాలు పోయినా సరే అది రామారావు గారి ఇల్లు కానీ ఉంటుంది. ఎన్ని కోట్లు పెట్టుకొని దాన్ని ఆ విధంగా ఆయన మీద స్మృతిపదంగా ఉంచుతామని అంటే అది రియల్లీ గొప్ప కాన్సెప్ట్. అది వాళ్ళకి ఉన్న అభిమానానికి అంత. ఎవరైనా కొనుక్కుంటే ఏం చేస్తారంటే కొట్టేసి అపార్ట్మెంట్స్కి డెవలప్మెంట్కి ఇస్తారు 1000 గజాల స్థలం దగ్గర. ఆ శ్రీనగర్లో 1000 గజాలు అంటే మామూలు ప్రాపర్టీ కాదు, అది అక్కడ చాలా డిమాండ్ ఉంటుంది. అలాంటి దాన్ని ఇంకా మోడలింగ్ చేసేసి చక్కగా తయారు చేసి దాంట్లో మన దానవీర సూరకర్ణలో సింహాసనం మీద కూర్చుని ఉంటారు రామారావు గారు. ఆ సింహాసనం కూర్చున్నటువంటి దాన్ని మళ్ళీ అలాగే రెప్లికా తయారు చేయించి దాంట్లో రామారావు గారి విగ్రహాన్ని అలా ప్రతిష్ఠింపజేయాలనేటువంటిది వాళ్ళ ఆకాంక్ష. చదలవాడ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేసినటువంటి. ఇంతమంది కొడుకులు, ఇంతమంది సంతానం ఎవరో చేయలేనిది చదలవాడ శ్రీనివాసరావు గారు చేయలేనిది అనేది కాదులేండి. నిజంగా ఇదేంటంటే ఇది ఒక చిన్న విమర్శకు దావిచ్చేటువంటిది. అవును, అంటే అందరిలో అదే ఉంది. ఇప్పుడు నిజంగా ఆయన ఘనత నుంచి వీళ్ళంతా ఉద్భవించిన వారు అయినప్పుడు ఆయనను గౌరవించుకోవాల్సిన బాధ్యత ముందు వీళ్ళకు ఉంటుంది కదా. ఈ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు విమర్శ చేసేవాళ్ళు అందరూ అంటారు. సో ఆ చర్చకి ఎవరు సమాధానం చెప్తారు? ఆ చర్చకు సమాధానం ఏం లేదు. వాళ్ళు చేసుకోలేక కదా, నిజంగా చేసుకోలే. వాళ్ళకు ఉన్నటువంటి దీంట్లో అంతమంది కలిసి వచ్చి దానికి ఒక కార్యాచరణ రూపొందించుకోవటానికి సాధ్యపడలేదు అనుకోకుండా అది వాళ్ళు అనుకుంటున్నారు త్వరలో చేద్దాం అనుకుంటున్నారు. బాలకృష్ణ గారు ఆ విషయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇంతలో ఇది కలిసి వచ్చింది. వీళ్ళు నేను తీసుకుంటాను, నేను దాన్ని చేసుకుంటాను అని వీళ్ళు ముందుకు రావటం ఇది ఒక గొప్ప చేశారు. అదే అంతే అభిమానులుగా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసుకుంటే అది పెద్ద ఇది కాదు, ఒక అభిమానిగా వీళ్ళు తీసుకొని దాన్ని చేయటం అనేటువంటిది రామారావు గారికి వచ్చినటువంటి వారి పట్ల ఉన్న గౌరవానికి చిహ్నంగా చెప్పుకోవచ్చు మనం. సో ఇంతమంది సంతకాలు పెట్టారంటున్నారు కదా. ఒక డౌట్ నాకేంటంటే, అంటే అడగొచ్చో తెలియదు. ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు ప్రతి వివాదంలో
నా దేవుడు అని చెప్పని వస్తున్నారు. మరి ఇప్పుడు ఆయన ఆస్తి అన్నప్పుడు ఆమె సంతకం అవసరం అవుతుందా, ఆమె కూడా సంతకం పెట్టారా లేదంటే? అవసరం లేదని ఇటువంటిది. ఎందుకంటే ఆ ఇల్లు రామారావు గారు బసవతారకం గారి పేరు మీద కొన్నారు. ఓకే ఓకే. భార్య పేరు మీద పెట్టారు ఆయన రామారావు గారు. సో వీళ్ళకి ఎవరికి సంబంధం కాబట్టి వీళ్ళకి ఎవరికి ఆవిడ ఎక్స్క్లూజివ్ ప్రాపర్టీ అయితే ఎక్స్క్లూజివ్ ప్రాపర్టీ వీళ్ళకి వచ్చింది తప్ప ఆవిడకి ఎలాంటిది లేదు. అదే కనుక దీనిలో భారతరత్నకు అడ్డం పట్టుకునే ఉండేది కదా. అదే భారతరత్న రామారావు గారికి రాకపోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించిన అవసరంలా ఆయనకు అర్హతలకు ఉన్నటువంటి గొప్ప గౌరవం అది, దక్కాల్సిన గౌరవం అది. దానికి ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవి కాబట్టి వాళ్ళు దాని విషయంలో అది అందరికీ తెలిసినటువంటి ఓపెన్ ఫ్యాక్ట్ అది. కాబట్టి ఇది ఇక్కడ వివాదం తలెత్తే అవకాశం లేదు. సో ఇంకా అట్లాంటి న్యాయపరంగా ఏమి ఎవరైతే ఒరిజినల్ లీగల్ హైర్స్ ఆఫ్ దట్ ప్రాపర్టీ అనేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ సంతకాలు చేయడం జరిగింది, కుటుంబ సభ్యులంతా చేయడంతో ఆ సేల్ డీడ్ అనేటువంటిది ఎలాంటి వివాదాలకి తావు లేకుండా క్లియర్ టైటిల్ అంటారు చూసారు, క్లియర్ టైటిల్గా దాన్ని శ్రీనివాసరావు గారు సొంతం చేస్తారు. ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఇదంతా రెడీ చేసినాక ఏమన్నా ఆవిష్కరణ చేస్తారు డెఫినెట్గా. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరిలో మొత్తం పూర్తవుతుంది. పూర్తయిన వెంటనే ఆ విధంగా ఎన్టీఆర్ హౌస్, ఓకే, దానికి ఎన్టీఆర్ హౌస్ అని నామకరణం చేసి ఆ ఎన్టీఆర్ హౌస్ చిన్న ఇనాగరేషన్ లాగా చేసి ప్రముఖులందరినీ పిలిచి ఒకసారి అందరికీ ఆనాటి జ్ఞాపకాలను అలా గుర్తు చేసేటువంటి ఒక గొప్ప కార్యాచరణ కూడా రూపొందించుకుంటున్నారు చదలవాడి శ్రీనివాసరావు గారు. వాళ్ళు ఏంటంటే వితరణశీలత అనేది డబ్బు చాలా మందికి ఉంటుందండి. ఉన్న డబ్బుని సద్వినియోగం చేసుకోవటం, ఒక మంచి కార్యక్రమాలకు వినియోగించినప్పుడే సంతృప్తి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఉన్నటువంటి. ఎందుకంటే చదలవాడి శ్రీనివాసరావు గారు కరోనా టైంలో ఇండస్ట్రీలో చేసిన సర్వీస్ అంతా ఇంత కాదు. అదే కాకుండా ఇప్పుడు చిత్రపురి కాలనీ వివాదాల్లో ఇరుక్కున్నటువంటి 4,000కు పైగా కుటుంబాలు ఉన్నటువంటి ఆ చిత్రపురి కాలనీ ఈ కోర్టు వివాదాల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతున్న టైంలో ఆయన కొన్ని కోట్ల రూపాయలు కట్టి దాన్ని విముక్తి చేయించినటువంటి వ్యక్తి. ఓకే ఓకే. ఈ రోజున ఆ చిత్రపురి కాలనీ కుటుంబాలన్నీ కూడాను ఆయనకి రుణపడి ఉంటాయి. సో అప్పట్లో ప్రభాకర్ రెడ్డి గారు చేసిన త్యాగం వృధా పోకుండా చేశారు ఆయన. అది వాళ్ళకి ఆయనకి ఇంకా ఆ డబ్బు తిరిగి చెల్లించాల్సినటువంటి ఉంది. సరే, ఇంకా అది అక్కడ రకరకాల వివాదాలు జరుగుతున్నాయి, అది వేరే విషయం. ఆ విధంగా ఆపదలో చిత్రపురి కాలనీని ఆదుకుంది కూడా ఈయన. ఆ తర్వాత ఇక కరోనా టైంలో అయితే చిన్న చిన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మొదలుకొని పోస్టర్ బాయ్స్ కూడా ఆయన ఆర్థిక సహాయం అందించినటువంటి వితరణశీలి చదలవాడి శ్రీనివాసరావు గారు అండ్ తిరుపతిరావు గారు, ఆయన అన్నయ్య గారు. ఓకే. సో అంటే ఎన్టీఆర్ హౌస్ ఈజ్ ఇన్ గుడ్ హ్యాండ్స్, మొత్తానికి గుడ్ హ్యాండ్స్. ఎవరో ఏమో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లాంగ్ వాళ్ళకి అతను ఒకటే రాశారు, నా కొడుకులకు కానీ నా పిల్లలకు కానీ ఎవరికి కూడాను అందరూ కూడాను దీన్ని ఒక వారసత్వ సంపదగా చూసుకోవాలనేటువంటి లక్ష్యాన్ని మాత్రం వ్యక్తం చేసినటువంటి సందర్భం. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది రామారావు గారి ఇల్లు అని చెప్పిన చెన్నై వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇక మీద దర్శించేటువంటి ఒక సందర్శనీయ ప్రదేశంగా ఎన్టీఆర్ హౌస్ని రూపొందిస్తున్నారు చదలవాడ శ్రీనివాసరావు గారు. ఈ సందర్భంగా ఒక చిన్న మాట కూడా మీకు కొసమరుపుగా చెప్పాలి. ఏ మహానటుడు, మనకు దక్షిణ భారతదేశంలో 5 మహానటులు ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలుగు దీనికి సంబంధించి, కన్నడ రాజకుమార్ గారు, తమిళంలో శివాజీ గణేష్ అండ్ ఎంజీఆర్ గారు ఇద్దరున్నారు, కర్ణాటకలో ఇక్కడ ఈయనున్నారు ప్రేమ్ నజీర్ గారు. వీళ్ళందరినీ మనం ఒక తరానికి సంబంధించిన అగ్రనటులుగా చెప్పుకుంటాం, థెస్పియన్స్గా. వాళ్ళు ఎవరికీ దక్కినటువంటి ఒక అరుదైన గౌరవం ఇది. ఒక రామారావు గారికి మాత్రమే దక్కినటువంటి అరుదైన గౌరవం. అది దట్ ద పాయింట్ టు బి నోటెడ్. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు. ఇది రామారావు గారి ఇల్లు చూడాలనుకుంటే ఇక మీదట హైదరాబాద్ నుంచి మద్రాసు వెళ్ళినా, ఆంధ్ర రాష్ట్రం నుంచి మద్రాసు వెళ్ళినా కానీ ఒక మాన్యుమెంటల్ ప్లేస్గా ఇది తీర్చిదిద్దబోతున్నారు. జనవరి నెలాఖరు నాటికి ప్రముఖుల సమక్షంలో ఎన్టీఆర్ హౌస్ను ఓపెన్ చేసే విధంగా ప్రణాళికను రచించినట్టుగా చెప్తున్నారు ప్రభు గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.